హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టారో వైబ్స్ తెలుగు 111. నేను మీ టారో రీడర్. శ్రావణ మాసంలోని రెండవ వారంలోకి అడుగుపెట్టాము. ఈ రెండవ వారం మన అందరి లైఫ్లో ఎలా ఉండబోతుంది, అమ్మవారు మనకి ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారో చూద్దామా? పైల్ 1, పైల్ 2, పైల్ 3. ఈరోజు కూడా పిక్ ఏ పైల్ రీడింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 పైల్స్ పెడుతున్నాను. స్క్రీన్ మీద కనిపించిన 3 పైల్స్లో మీకు ఏ పైల్ అట్రాక్టివ్గా అనిపించిందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 2 పైల్స్ కనుక మీకు అట్రాక్టివ్గా అనిపిస్తే 2 పైల్స్ రీడింగ్ వినండి. ఇందులో మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకే తీసుకోండి, మిగతాది వేరే వాళ్ళకి వదిలేసేయండి. ఓకే, కళ్ళు మూసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఈ 3 పైల్స్లో మీకు ఏ పైల్ అట్రాక్టివ్గా అనిపించిందో సెలెక్ట్ చేసుకోండి. పైల్ 1 ఎవరైతే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో వారికి రీడింగ్. కార్డ్స్ ఏమొచ్చాయో చూద్దామా? ద స్టార్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ 2 క్వీన్స్ వచ్చారు. అంటే ఈ పైల్ని ఎంచుకున్న వాళ్ళు చాలా పవర్ఫుల్ మైండ్ సెట్లోకి రాబోతున్నారు అని అర్థం. ఈ స్టార్ కార్డ్ ఏమో ఒక హీలింగ్ని సూచిస్తుంది, ఒక కొత్త ఆశను కూడా ఇస్తుంది. పైల్ 1 గత కొన్ని రోజులుగా లేదా వారాలుగా మీరు ఏదో ఒక విషయంలో తీవ్రమైన నిరాశలో ఉన్నట్లు, అసలు నాకు టైం కలిసి రావట్లేదు, అనుకున్న పనులేమీ జరగట్లేదు అని బాధపడుతూ ఉంటే వారి కోసమే ఈ పైల్ రీడింగ్. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో మీరు లేకపోతే దయచేసి వేరే పైల్స్, రిమైనింగ్ పైల్స్లో ఏదో ఒక పైల్ని చూజ్ చేసుకోండి. ఈ శ్రావణ శుక్రవారం నుండి మీ జీవితంలోకి ఒక కొత్త ఆశ, ఒక కొత్త వెలుగు రాబోతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇది ఒక అద్భుతమైన హీలింగ్ పీరియడ్. దీనికి తోడుగా మీకు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చారు. ఈ వారంలో మీలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ఇకపై మీరు ఎమోషనల్ అయిపోయి మోసపోవడానికి సిద్ధంగా లేరు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు లేదా ఆలోచనలకు నో చెప్పే ధైర్యం మీకు వస్తుంది. మీ నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నిలిచిపోయిన పనులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ముఖ్యంగా మహిళలకైతే ఈ వారం సమాజంలో మరియు ఇంట్లో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మరియు కెరీర్ పరంగా మీ ప్లాన్స్ సక్సెస్ అవుతాయి. ఇంటర్వ్యూలు లేదా కొత్త డీల్స్ ఓకే అవుతాయి. గతంలో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. పైల్ 1 ఎంచుకున్న వారికి స్పెషల్ అష్టలక్ష్మి డెక్ నుంచి ఈరోజు వస్తున్న బ్లెస్సింగ్ ఏంటో చూద్దామా? విజయలక్ష్మి అమ్మవారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు, కోర్టు కేసులు లేదా శత్రువులపై మీకు పూర్తి విజయం లభించబోతుంది. అంటే గతంలో మిమ్మల్ని ఎవరైనా తొక్కేయాలని చూసినా, మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే రహస్య శత్రువులు ఉన్నా వారందరిపై ఈ వారం రోజుల్లో మీరు ఘన విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా ఆస్తి గొడవల్లాంటి లీగల్ సమస్యలు మీకు అనుకూలంగా మారతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు వేగంగా ముందుకు కదులుతాయి. విజయలక్ష్మీదేవి మీ వెన్నంటి ఉండి నడిపిస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. పైల్ 2 ఎవరైతే ఈ సెకండ్ పైల్ని ఎంచుకున్నారో వాళ్ళ రీడింగ్. 6 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్. ప్రస్తుతం ఒక కఠినమైన పరిస్థితి లేదా గందరగోళం నుండి మీరు బయటపడాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రీడింగ్ మీకోసమే. ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ మీకు లేకపోతే మిగతా 2 పైల్స్లో ఏదో ఒక పైల్ మీకు ఏదైతే రెజొనేట్ అయిందో దాన్ని ఎంచుకోండి. మీ జీవితంలో ఒక పెద్ద పరివర్తన జరగబోతుంది.
మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ 6 ఆఫ్ స్వర్డ్స్. అంటే మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న ఒక మానసిక నరకం లేదా కుటుంబ సమస్యల నుండి నెమ్మదిగా ప్రశాంతమైన వాతావరణంలోకి ప్రయాణం చేయబోతున్నారు. ఒక ఊరట లభిస్తుంది. కానీ మీకున్న ఒకే ఒక్క సమస్య, మీ మైండ్‌లో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇది చేయాలా? అది చేయాలా? ఏది కరెక్టు? ఏది నాకెక్కువ బెనిఫిట్ వస్తది? దేన్ని నేను చూజ్ చేసుకోవాలి? ఇలాంటి గందరగోళంలో ఉన్నారు. కొందరు మిమ్మల్ని భ్రమల్లో ముంచేయడానికి ట్రై చేయవచ్చు, లేదా లేనిపోని ఆశలు చూపించవచ్చు. ఈ వారం రోజులు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోండి. శ్రావణ శుక్రవారం అమ్మవారిని ప్రార్థిస్తే మీకున్న గందరగోళాలన్నీ తొలగిపోతాయి. చివర్లో ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. టారో డెక్లోనే ఇది అత్యంత శుభప్రదమైన కార్డ్. దీనికి సాక్షాత్తు మన లక్ష్మీదేవి ఎనర్జీనే ఉంటుంది. అంటే మీ జీవితంలో అపారమైన ఐశ్వర్యం, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ మరియు సంతోషం రాబోతున్నాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ వారంలో లేదా రాబోయే రోజుల్లో శుభవార్తలు అందుతాయి. మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. లగ్జరీస్ పెరుగుతాయి. భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. ఏదైనా ప్రాజెక్టు గురించి వర్క్ చేసే వాళ్ళకైతే మీ ప్రాజెక్ట్ గురించి మీకు ఒక కొత్త ఆలోచన వచ్చి దాన్ని అమల్లో పెట్టే టైం వచ్చింది. పైల్ 2 ఎంచుకున్న వారికి అష్టలక్ష్మి డెక్ నుంచి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఏమొచ్చాయో చూద్దామా? విద్యాలక్ష్మి అమ్మవారు, నీ టాలెంట్ను ఇంకొంచెం పదును పెట్టు, కొత్త స్కిల్స్ నేర్చుకో, అదే నీకు భవిష్యత్తులో కోట్లు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం ఉన్న గందరగోళం నుండి బయటపడాలి అంటే మీ నైపుణ్యాలను పెంచుకోవడమే ఏకైక మార్గం. మీరు స్టూడెంట్స్ అయినా, ఉద్యోగస్తులైనా లేదా వ్యాపారం చేస్తున్నా ఈ వారం రోజుల్లో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి లేదా కొత్త కోర్సులు చేయడానికి ప్లాన్ చేయండి. మీ క్రియేటివిటీ మరియు టాలెంట్ను తక్కువ అంచనా వేయకండి. విద్యాలక్ష్మి స్వరూపంగా మీరు సంపాదించే జ్ఞానమే భవిష్యత్తులో మీకు అపారమైన ఆర్థిక విజయాన్ని తీసుకురాబోతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. పైల్ 3 ఎవరైతే ఈ పైల్ని ఎంచుకున్నారో వారి కోసం ఈ రీడింగ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. ఎవరైతే ఈ పైల్ని ఎంచుకున్నారో నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ పూజలను పూర్తిగా మెచ్చుకొని మీకు ఎంతో మంచి చేస్తున్నారు. మీకు ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే ధనం, ఆస్తిపాస్తులు. ఈ వారం మీకు ఆర్థికంగా చాలా పెద్ద సక్సెస్ లభించబోతుంది. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందడం, పాత అప్పులు తీరిపోవడం, కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ బిజినెస్లో లాభాలు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతాయి. మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఉండదు. ఇంకా సెకండ్ కార్డ్ 9 ఆఫ్ కప్స్. ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. మీ మనసులో చాలా కాలంగా కోరుకుంటున్న ఒక పెద్ద కోరిక ఈ వారం నెరవేరబోతుంది. మీ కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీదే. అండ్ చివరిగా వచ్చిన 6 ఆఫ్ కప్స్ ఏం చెప్తుంది అంటే ఈ వారం మీ పాత స్నేహితులను లేదా చిన్ననాటి పరిచయస్తుల్ని కలుసుకుంటారు. వారు మీ కెరీర్కి లేదా లైఫ్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కోల్పోయిన ఒక సంతోషం లేదా ఒక బంధం మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా ఆనందంగా ఉంటుంది. మీరు చాలా తృప్తిగా, సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటారు. పైల్ 3 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి మన అష్టలక్ష్మి డెక్ నుంచి వచ్చిన స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటో చూద్దామా? ధాన్యలక్ష్మి, మీ ఇంట్లో అన్నపానాదులకు ఎన్నటికీ కొరత రాదు. నీ ఆరోగ్యం త్వరలోనే కుదుట పడుతుంది.
ఆందోళన వీడమంటుంది అమ్మవారు. రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. తిండికి కానీ, బేసిక్ అవసరాలకు కానీ మీ కుటుంబంలో ఎప్పుడూ కొరత అనేదే ఉండదు. అంతేకాదు, మీలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ శుక్రవారం నుండి మీ హెల్త్ చాలా వేగంగా రికవర్ అవుతుంది. ఏం జరుగుతుందో అనే అనవసరపు ఆందోళనలను, టెన్షన్లను పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ధాన్యలక్ష్మి అమ్మవారే స్వయంగా మీ బాధ్యతను తీసుకున్నారు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.